స్విమ్స్ ఫేజ్ 2 యొక్క వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా చేయాలన్న దాని గురించి ఒక షార్ట్ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చున్నాను. ఆ లింక్ని మీరు గూగుల్ క్రోమ్లో పేస్ట్ చేయండి, లేకుంటే ఆ యొక్క లింక్ పైన మీరు క్లిక్ చేసినట్టయితే మీకు స్విమ్స్ యొక్క హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్విమ్స్ ఫేజ్ 2 కోర్స్ ప్రిఫరెన్స్ సెలెక్షన్ అని ఉంది కదా, దానిపైన మీరు క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క స్విమ్స్ రిజిస్ట్రేషన్ నంబరు, అదేవిధంగా ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ స్విమ్స్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. ఈ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఎంసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసుకున్నాను. ఈ రెండు ఎంటర్ చేసుకున్న తర్వాత గ్రీన్ కలర్లో గెట్ డీటెయిల్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి వస్తుంది. పక్కనే ఉన్న గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకు మీ యొక్క మొబైల్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇలా ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క డీటెయిల్స్తో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇవన్నీ మీ డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ కరెక్టా లేదా ఒకసారి చూసుకోండి. ఇక్కడ కోర్స్ ప్రిఫరెన్సెస్ అని మీకు ఓపెన్ అవుతుంది. టోటల్గా 12 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 12 కోర్సెస్ ప్రిఫరెన్స్ అయితే మీరు ఇచ్చుకోవచ్చు. వీళ్ళైతే ఫస్ట్ బీపీటీ అడిగారు కాబట్టి మనము బీపీటీ పెట్టాము. నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్. అదేవిధంగా మీకు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారో మీకు ఇష్టమైన కోర్సులు మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. మొత్తం 12 కోర్సెస్ అయితే మీరు ప్రిఫర్ చేసుకోవాలా, లేదు మీకు 1 or 2 కోర్సెస్తోనే చాలు అని అనిపిస్తే కిందే ఇచ్చిన నాట్ ఆప్టింగ్ ఇన్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని ఉంది కదా, దానిపైన మీరు క్లిక్ చేసి మిగతా అన్ని ఆప్షన్స్ అయితే క్లోజ్ అయిపోతాయి. మీకు కావాల్సిన కోర్సు సెలెక్ట్ చేసుకునేసి మిగతా ఆప్షన్కి నాట్ ఆప్టింగ్ ఇన్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని క్లిక్ చేసినట్టయితే మిగతా ఆప్షన్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. వీళ్ళైతే ఇప్పటికీ అన్ని ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న అన్ని ఆప్షన్స్ అయితే మేము సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. క్యాండిడేట్ ఏ కోర్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నారో ఆ యొక్క కోర్స్ని మనము ఎంటర్ చేస్తున్నాము. ఈ విధంగా ఇక్కడ ఉన్న అన్ని 12 కోర్సెస్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఒకసారి మీరైతే అన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు 12th ఆప్షన్ వద్దనుకున్నారు కాబట్టి నాట్ ఆప్టింగ్ ఇన్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత పైకి వెళ్ళి మనం అన్ని ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి, అంటే కోర్స్ వైజ్ మన ప్రిఫరెన్స్ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలా. ఈ విధంగా మీరు కోర్స్ ప్రిఫరెన్సెస్ మీకు కరెక్ట్ అనిపిస్తే స్ట్రైట్గా కింద వచ్చినట్టయితే మీకు కింద సబ్మిట్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే ఫేజ్ 2 ప్రిఫరెన్స్ క్యాప్చర్డ్ సక్సెస్ఫుల్లీ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే పైన క్లిక్ చేస్తే మీకు మీ ప్రింట్ అయితే ఈ విధంగా రెఫరెన్స్ నెంబర్తో వస్తుంది. ప్రింట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ని మీరు ప్రింట్ తీసి పెట్టుకోవాల్సి ఉంటుందండి. అంతేనండి వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.